For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. తెలంగాణ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఫోక్ సాంగ్స్, అందులో సింగర్స్లో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు, అందులో ఫేమ్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటికీ గుర్తింపు రాని వాళ్ళలో నాతో పాటు మన స్టూడియోలో అటువంటి వారిలో ఒకరున్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఎందుకు ఇంకా గుర్తింపు రాలేదు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు మేడం? స్వరూప మేడం, మీరు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడారు? ఇప్పటి వరకు ఫోక్ సాంగ్స్ త్రీ పాడారు. మూవీ సాంగ్స్ ఏమైనా పాడారా మేడం? లేదు మేడం. లేదు. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. ఓకే, అక్కడే ఉంటారా మీరు? అక్కడే ఉంటారు. ఓకే మేడం, మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్స్ లో ఒక సాంగ్ మా కోసం పాడతారా? నా బావ ఎక్కడే ఓ సందమామ, ఎప్పుడు వస్తాడే ఓల సందమామ. నా బావ ఎక్కడే ఓ సందమామ, ఎన్నాడు వస్తాడే ఓల సందమామ. మామ ఓ మామ ఓ సందమామ, మామ ఓ మామ ఓ సందమామ. అడిగేది నిన్నే అందాల భామ, నా బావ ఎక్కడే. ఓకే, ఇంతకు మీ బావ ఎక్కడ మరి? ఇక్కడే ఉన్నాడు. ఓకే, మ్యారేజ్ అయిందా మేడం మీకు? అయింది మేడం. ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు. మేడం, మీరు ఎప్పటి నుంచి అసలు ఈ సాంగ్స్ పాడాలనుకున్నారు? అసలు చిన్నప్పుడు పాడేదాన్ని, తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు కొంచెం 6 years అవుతుంది. 6 years నుంచి సాంగ్స్ లోకి పాడడం అంటే ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, నేర్చుకున్నారు ఎక్కడన్నా? సంగీతం అనేది నేర్చుకోలేదు, బట్ కానీ సాంగ్స్ మాత్రం చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నారు. ఓకే, సాంగ్స్ ఏమైనా రాస్తారా మీరు? లేదు మేడం, లేదు, ఓన్లీ సింగింగ్. ఓకే, ఒకవేళ మూవీస్ లో పాడమనే అవకాశం వస్తే వెళ్తారు మేడం. ఇప్పటికి సాంగ్స్ పాడుతున్నా మీకు ఇంకా ఎందుకు గుర్తింపు రావట్లేదు అసలు? ఏమో అన్ని వెళ్తున్నా నేను ఆడిషన్స్ కి, అవి ఇవి ప్రోగ్రామ్స్ ఏమైనా ఈవెంట్స్ కి వెళ్తా, కానీ ఎవరు మరి నా వాయిస్ వింటలేరు. అందంగా చూస్తుండ్రు కావచ్చు, వాయిస్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తారేమో అనేది. ఓకే, అంటే అందం చూసి లేదంటే ఇంకేదో చూసి అన్నట్టు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అవును మేడం. ఓకే, వాయిస్ మాత్రం ఎవరు మిమ్మల్ని చూడట్లేదు, వాయిస్ మాత్రం వినకుండా జస్ట్ ఇలా రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. అంటే అందం ఉంటేనే ఛాన్సులు ఇస్తారా అసలు? ఏంటో మరి అసలు. ఒకతను చెప్పిండు, డైరెక్టర్ కొత్తగా రీసెంట్ గా సినిమా తీస్తున్నాడట. ఆయన కాల్ చేసి వాయిస్ కొంచెం టెస్ట్ చేసుకోవడానికి అని రమ్మని చెప్పిండు. వచ్చినాము, కానీ ఇంకా అతను కూడా ఏం చెప్తలేడు మరి. ఇంకా ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ టెలికాస్ట్ అయిందా మేడం? ఒకటే అయింది. ఇంకా ఏం సాంగ్స్? ఇంకేం లేదు. ఓకే, మూవీ సాంగ్స్ కూడా పాడతారా? మూవీస్ ఎక్కువ పాడతారా? ఒకసారి మా కోసం పాడతారా మరి ఒక మంచి సాంగ్? యమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయేను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను, మాధవుండు రాలేడి. రాసలీలల రాజు రానిదే, రాగబంధమే లేదే. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిని రాధ గుండెలో. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలిని రాధ గుండెలో. పాపం రాధా, యమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయేను కాదా. సూపర్ మేడం, చాలా బాగా పాడుతున్నారు తెలుసా మీరు. అందుకే ఇటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్లు అయితే ఇవ్వండి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మంచి సింగర్ అసలు, మీరు చాలా బాగా పాడుతున్నారు తెలుసా, అంత బాగా పాడుతున్నారు అసలు, చాలా బాగుంది. ఎంతమంది మేడం మీకు పిల్లలు? ఇద్దరు. చదువుతున్నారా? ఓకే, ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద బాబు డిగ్రీ. ఓ మై గాడ్, డిగ్రీ. చిన్న బాబు ఇప్పుడు 9th క్లాస్. మరి ఇంట్లో సపోర్ట్ వల్లే మీరు ఇట్లా ఇండస్ట్రీలోకి వచ్చారా? అవును. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న, అమ్ముంది నాన్న లేడు.
ఓకే. అమ్మ ఉంది. హస్బెండ్ చేస్తాడు ఎక్కువ. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కూలి పనే. అంటే కూలి అంటే పెయింటింగ్. పెయింటింగ్కి వెళ్తుంటారు. ఓకే. మీరు ఓన్లీ సాంగ్స్ ఏనా మరి? ఓన్లీ సాంగ్స్ ఇవ్వడం. ఓకే. ఏమన్నా జాబ్ చేస్తారు మీరు? ఏం లేదు మేడం, ఏం హౌస్ లేదు. వైఫ్ నే. సో మీరు కూడా సింగర్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మేడం మీరు తమిళ్లో కూడా సాంగ్స్ పాడతారని మాకు తెలిసింది. సో పాడతారా ఒకసారి? యా, ఓకే. ഉണ്ടാന കായമിങ്കും തന്നാലെ മാറിപ്പോന മായമെന്ന പൊന്മാനേ പൊന്മാനേ എന്ന കായமான போதும் என் மேனி தாங்கிக் கொள்ளும் எந்தன் மேனி தங்காதோ செந்தேனே என்ன காதல் என்னவென்று சொல்லாமல் ஏங்க ஏங்க அழகை வந்தது என்ன சோகம் உன்னை தாக்கும் என்றென்னு போது வந்த அழகை நின்றது மனிதர் உனத கொல்ல இது மனித காதல் அல்ல அதையும் தாண்டி புனிதமானது. సూపర్ మేడం. తెలుగే కాకుండా తమిళ్లో కూడా సాంగ్స్ మంచిగా పాడుతున్నారు. తమిళ్ మీకు మీనింగ్ తెలుస్తుందా? అంటే స్లాంగ్ వస్తుందా మీకు? లేదు మేడం, లాంగ్వేజ్ రాదు కానీ సాంగ్స్ మాత్రం బాగా పాడుతున్నారు. ఓకే. ఏ సాంగ్ అయినా పాడతారు తమిళ్లో ఇలా వెనకే ఇస్తే? సూపర్ మేడం. మేడం మీరు ఒక పాటకి ఎంత తీసుకుంటారు పేమెంట్? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం, అంతేగాని రిక్వెస్ట్ Demand ఆర్డర్ ఏమి ఉండదు ఇంకా? ఓకే. వాళ్ళు ఎంత ఇస్తే అంత. నార్మల్గా ఎంత ఇస్తారు మేడం అందాసుగా? అంటే క్యాజువల్గా 3 to అలా ఇస్తుంటారు. ఓకే. అంతే ఇస్తారు. ఓకే, అంతే ఇస్తారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయి ప్రజెంట్ ప్రాజెక్ట్స్? అంటే సాంగ్స్ పాడాలని ఎవరైనా ఇంకా ఏమైనా ఆపర్చునిటీ ఇచ్చారా ఎవరైనా? ఎవరు ఇవ్వలేదు ఇంక ఇంతవరకు ఎవరేమి ఇవ్వలేదు. ఆ 3 సాంగ్స్ పాడారు. ఓకే. ఇంకా అంతకు మించి ఇంకా ఎవరు ఇంతవరకు మీకు అసలు ఇవ్వనే ఇవ్వలేదు అసలు ఆఫర్ ఇంకా? ఓకే. మీరు కూడా ఇంకా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు మీ హస్బెండ్ సాలరీ మీకు సరిపోతుందా మరి? సరిపోదు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. మీ అత్తమామ ఏం చేస్తుంటారు? ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తారా? ఇంకా ఏం లేదు, ఇంటి దగ్గర మీరే చూసుకోవాలి మొత్తం ఇక. మరి ఖర్చులకి ఇవన్నీ సరిపోతాయి మేడం? మరి మీ హస్బెండ్ కూలి పని అంటున్నారు, పెయింటింగ్. అవును సరిపోతాయి మేడం, సరిపెట్టుకోవాలి. సరిపోతాయా అని ఎంత ఖర్చు ఉంటే ఎక్కువ ఆదాయం తక్కువ ఉంటది కదా. అవును మేడం. మీలో ఈ సింగర్ ఉన్నారని ఎప్పుడు గ్రహించారు అసలు మీరు? సింగర్ చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ అంటే మీ హస్బెండ్ సపోర్ట్ చేశారా? నువ్వు సాంగ్స్ బాగా పాడుతున్నావు, ట్రై చేయొచ్చు కదా అని. హస్బెండ్. ఓకే. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారు మీకు? అది హన్మకొండల ఒక అతను మయూరి ఫోక్స్ అని, ఆర్ఎస్ నందా అనే అన్నయ్య, ఓకే, అతను పిలిపించుకొని ఆయన స్టూడియోలో పాడిపించుకున్నాడు. ఆయన ఛానల్ అది. ఆయన ఛానల్లోనే మీరు పాడారనమాట. ఓకే. ఇప్పటివరకు 3 సాంగ్స్ పాడన్నారు కదా. 3 సాంగ్స్ కూడా అతనే వాళ్ళ వేరే వేరే వాళ్ళెవరు? బెల్లంపల్లిలో ఉంటాడు మా బావ వెంకటేష్ అని. ఓకే. ఆయన. అవి టెలికాస్ట్ లో ఉన్నాయి ప్రెసెంట్? ఇంకా లేదు, ఇంకా లేదు. టైం అవుతుందా? టైం అవుతుంది. ఓకే. ఓకే. అసలు మేడం మీ లైఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అంటే సింగర్ గా, ఎలా ఉంటుంది మరి ఇప్పుడు మీ లైఫ్? సాంగ్స్ పాడడం అనేది పాడుతున్నా కానీ ఎవరు అసలు అవకాశం ఇవ్వట్లేదు. మళ్ళీ పాడాలని ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తలేదు. అట్లా ఎందుకు పాడడం అనేది అని చెప్పలేకుంటున్నా. మళ్ళీ ఒక్కొక్కసారి సింగరుగా అంటే కొంచెం వాయిస్ పెట్టుకొని ఇంత మంచి వాయిస్ ఉండి మళ్ళీ నేను ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేకపోతాను ఏమోనని బాధ అంతే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, మీ రిలేటివ్స్ ఏమైనా అంటారా ఈమెకు అంత ఉందా లేదా ఏదో సంథింగ్ అంటుంటారు కదా, మీకు ఎప్పుడైనా అటువంటి ఎదుర్కొన్నారా సమస్యలు? ఉంటుంది కొంతమందికి మంచిగా పాడుతుందని ఉంటుంది. అనేవారు ఎప్పుడైనా మీ రిలేటివ్స్? ఏంటి మేడం? ఇప్పుడు సింగర్ గా వచ్చారు కదా, అవును, ఎప్పుడన్నా మీ రిలేటివ్స్ అన్నారా అరే ఈమె కూడా అనలేదు? అన్నారు కదా, ముందు అన్నారు కదా వాళ్ళు. అంటే మీకు తెలుస్తుంటది కదా. తెలుస్తుంది నాకు ఎవరెవరు అంటారు అన్నది నాకు తెలుస్తుంది. ఓకే. అదే అన్నారా? అంటే ఆ టైంలో మీ సిచ్యువేషన్ అన్నారు మేడం, వాళ్ళు ముందు అన్నారు కదా. మన ముందు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఫీలింగ్ వాళ్ళు అనుకుంటారు ఏదో నేను ముందుకు వెళ్ళిపోవాలా అని అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు స్టాప్ చేద్దాం అనిపించింది సింగర్? మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనిపించింది. ఓకే. ఇవన్నీ ఏమొద్దు, నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నాడని చెప్పేసి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే. అంతే. ఓకే. సూపర్ మేడం. ఎనీవే నిజం చెప్పాలంటే మీ హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇప్పటికీ మీ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు అంటేనే, సో ఈ ఏజ్ లో కూడా మీరు సింగర్ అవ్వాలని ట్రై చేస్తున్నారంటేనే చాలా గ్రేట్ అసలు. మీకు ఇష్టమైన సింగర్ ఎవరు మేడం?
బాలు బాలు. బాలు సార్ బాలు సార్. ఓకే. జానకమ్మ. జానకమ్మ మేడం ఒక సాంగ్ పాడతారా? நெஞ்சினிலே நெஞ்சினிலே ஊஞ்சலே நாணங்கள் என் கண்ணிலே சிவந்ததே என் மஞ்சளே கல்யாண கல்யாண கனவு என்னுள்ளே நெஞ்சினிலே நெஞ்சினிலே ஊஞ்சலே నానగల్ ఎన్ కన్నిలే. సూపర్ మేడం. అలాగే బాలు సార్ అంటే కూడా చాలా ఇష్టం అన్నారు కదా, ఒక సాంగ్ మా కోసం. నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో. సూపర్ మేడం, చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఫోక్ సింగర్స్ లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? లక్ష్మి. లక్ష్మి. ఎక్కువ ఇష్టం. ఓకే. ఆమె పాడిన పాటలో మీకు ఇష్టమైన సాంగ్? సిటపాట గురిసేటి సినుకుల్లా జాడ కదిలుస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదో సిరిమోము నా బావసీనంటున్నా నిలదీస్తున్నదో సిటపాట గురిసేటి సినుకుల్లా జాడ కదిలుస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను విలుసుకుంటున్నదో. సూపర్ మేడం, చాలా చక్కగా ఎంత బాగా పాడుతున్నా తెలుసా, ఎంత మంచిగా పాడుతున్న సాంగ్స్. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేడం, మూవీ సాంగ్స్లో బాగా పాడతారని చూసాను, అన్ని సాంగ్స్ పాడుతున్నారు. ఇంకా మీకు నచ్చిన సాంగ్స్ ఒక్కసారి మా కోసం పాడతారా? ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసిని నీతో పొందుకోరని ఉండాలని నీ తోడు చేరిందిలే నాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉడికిన వాగల్లే తొలకరి కవితల్లే చెలిమది విరిసేనే. సూపర్ మేడం, చాలా బాగా పాడారు సాంగ్. సో మీలాంటి వాళ్ళకు నేనైతే మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఫేమ్ ఉన్న వాళ్ళనే కాదు, ఫేమ్ లేని వాళ్ళు కూడా, వాళ్ళకు టాలెంట్ ఉంది, ఇంత మంచిగా పాడుతున్నారు, ఇటువంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్తో మరొక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. నేను మీ శిల్పారెడ్డి. బాయ్ బాయ్.